ఐర్లాండ్‌లో ఎంతో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ రక్షణ బిల్లు ఇప్పుడు అధికారికంగా చట్టంగా మారింది. అధ్యక్షురాలు క్యాథరిన్ కొన్నొలి ఈ బిల్లుపై సంతకం చేశారు. సుప్రీంకోర్టుకు పంపాలా లేదా అనే అంశంపై కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో జరిగిన విస్తృత దాదాపు 3 గంటల చర్చల అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ మరియు ఆశ్రయం పాక్ట్‌లో భాగంగా రూపొందించబడింది. దీన్ని జూన్ నెల నుండి యూరోప్ అంతటా అమల్లోకి తేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఆశ్రయం దరఖాస్తుల ప్రాసెసింగ్ విధానాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా చేయటం లక్ష్యంగా పెట్టారు. అలాగే ప్రతి కేసుకు నిర్ణయాల సమయాన్ని తగ్గించటం, ఒకే విధమైన ప్రామాణిక విధానం తీసుకురావటం ముఖ్య ఉద్దేశం. ఇదే సమయంలో స్క్రీనింగ్ ప్రక్రియ, ట్రాకింగ్ వ్యవస్థ మరియు రిసెప్షన్ సెంటర్ల నిర్వహణలో కూడా కొత్త కఠినమైన మార్పులు అమలు చేయనున్నారు. ప్రభుత్వం దీన్ని ఐర్లాండ్ చరిత్రలో అత్యంత కీలకమైన సమగ్ర ఆశ్రయం సంస్కరణగా పేర్కొంటూ భవిష్యత్తులో వలస విధానాన్ని మరింత క్రమబద్ధంగా నిర్వహించడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది. ఈ నిర్ణయం తర్వాత కూడా చట్టంపై భవిష్యత్తులో న్యాయపరమైన సవాళ్లు రావచ్చని అంగీకరించినప్పటికీ ప్రస్తుతానికి ఇది పూర్తిగా అమల్లోకి వచ్చినట్లు అధికారికంగా